ఆనందంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నింపండి. నీ సన్నిధిలో ఉన్న శక్తి, నీ సన్నిధిలో ఉన్న బలము, నీ సన్నిధిలో ఉన్న మహిమైశ్వర్యములు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించండి అయ్యా. అయ్యా నీకు దగ్గరగా చేరాలి, పరలోక రాజ్యంలో ఉండాలి అయ్యా. ఈ లోకంలో సంపాదించుకోవడం మాత్రమే కాదు కానీ పరలోక రాజ్యంలో విలువైన వారిగా జీవించాలయ్యా. గొప్ప కార్యములు మా జీవితంలో జరగాలయ్యా. నీవు జరిగించయ్యా, నీవు జరిగించయ్యా. మా పని మేము చేస్తామయ్యా. మా జీవిత పని అంతా నిన్ను ఆరాధిస్తామేనయ్యా. దేవా నిన్ను ఆరాధిస్తామయ్యా. రిస్టోర్ us completely Lord, renew us completely Lord. ఎంతోమంది జీవితంలో మచ్చలు ఉన్నాయ్యా, ఎంతోమంది జీవితంలో వ్యాధులు ఉన్నాయ్యా, ఎంతోమంది కుటుంబాలు విఫలమైపోయి ఉన్నాయ్యా, ఎంతోమంది రిలేషన్షిప్స్ ఆర్ బ్రోకెన్ అండ్ destroyed Lord. But Lord Father, I pray that you restore them. వారిని నూతనపరచు. నీ నూతన కార్యము నిన్ను ఆరాధిస్తుంటేనే జరగాలయ్యా. యేసు నీవు ఒక్క మాట సెలవిచ్చినప్పుడు చరిత్ర చెప్తుంది కదయ్యా. సంపూర్ణంగా, పరిపూర్ణంగా, నూతన వ్యక్తిగా నిన్ను మహిమపరుస్తూ జీవించాడని అటువంటి జీవితాన్ని ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేయ. పాపం అనేక మందిని తినేస్తుందయ్యా. పాపం అనేక మందిని నాశనం చేస్తుందయ్యా. పాపం అనేక మంది జీవితాన్ని పాడు చేస్తుందయ్యా. కానీ దేవా ఈరోజు యేసు నామములో, యేసు రక్తము ద్వారా ప్రతి పాపాన్ని కొట్టివేస్తున్నామని సెలవిస్తున్నాము. We declare your peace Lord, your peace Lord. ఎన్నో తుఫాన్ల మధ్య ఉన్నామయ్యా. అన్ని బాగుంటే సమాధానం కాదయ్యా. మా జీవితంలో ఉన్న తుఫాన్ల మధ్య సమాధానాన్ని అనుభవించే వారిగా మమ్మల్ని చేయండి. పరిశుద్ధాత్మ దేవా నీ కార్యములు ఇంకా బలంగా జరిగించండి అయ్యా. ఇవాళ బలమైన నీ కార్యములు జరగాలయ్యా. ప్రతి ఒక్కటి నీ ఆశ్చర్య కార్యములు జరగాలయ్యా. ఆశ్చర్య రీతిగా నువ్వు జరిగించే దేవుడు కదయ్యా. నీ వాక్కు ఆశ్చర్యమైన వాక్కు కదయ్యా. అయ్యా నీ ప్రత్యేకమైన వింతైన వాక్కుతో నీ బిడ్డల్ని నూతనపరచమని పెడుకుంటామయ్యా. కంటికి కనరావు, చెవుకి వినరావు, హృదయానికి గోచరావయ్యా. సత్యమయ్యా. We won't expect Lord. We are not asking you to fulfill our expectations Lord. You fulfill what you have desire for us Lord. మేము అనుకున్నవే నువ్వు ఇస్తాం కాదయ్యా. నీవు మాకు ఏది అనుగ్రహించాలని ఆశపడుతున్నావో వాటినే మాకు దయచేయ. పరమ తండ్రి, మా సృష్టికర్త, నువ్వు సమస్తం నూతనపరచగలిగిన దేవుడు. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నీ బిడ్డల జీవితంలో నీ కార్యాన్ని జరిగించండి, నీవు బలపరచండి, నీ కృప నుంచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.